వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఇప్పుడే అందిన న్యూస్ అండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెబ్సైట్లో ఒక పబ్లిక్ నోటీస్ పెట్టాడు ఎగ్జామ్ రిలేటెడ్గా. ఆ నోటీస్ ఏంటో చూద్దాం. మీకు ఆ నోటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటన్నది. ఆ నోటీస్ చూడాలనేది ఎలా చూడాలో కూడా చెప్తాను మీకు. ముందు బ్రౌజర్ ఓపెన్ చేసుకొని వైజాగ్ స్టీల్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి మనకి అంటే నెక్స్ట్ పెట్టే ఎగ్జామ్ కంపల్సరీ ఆన్లైన్ అని అనౌన్స్ చేశాడండి. ఆ అనౌన్స్ చేసింది పబ్లిక్ నోటీస్లో ఏముందంటే మనకి ఎగ్జామ్ నెక్స్ట్ మే స్టార్టింగ్ వీక్ అంటే ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ పెడతాడంట. సో అందరూ ఆన్లైన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కన్ఫామ్ ఈ నోటీస్ ద్వారా. ఇదండి పబ్లిక్ నోటీస్. వచ్చిన నోటీస్ ఏంటంటే రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం నోటీస్. In furtherance to our notice date 31/2018, it is to inform that the retest for junior trainee vacancy against recruitment advertising number 03/2017 is planned to be conducted during the first week of May 2018 in online mode. గుర్తించండి, ఆన్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. Detailed schedule of online examination shall be announced shortly. Applications their own interest shall visit RINL website regularly for the same. అంటే మనకి ఎగ్జాము ఆల్రెడీ స్టిల్ కోర్టు స్టే ఎత్తేసింది కాబట్టి మనకి నోటీస్ ఇస్తాడని ఆల్రెడీ లాస్ట్ ఒక వీడియో చేశాను. ఇప్పుడు మీకు నోటీస్ వస్తుందని కూడా చెప్పాను. ఆ నోటీస్ ఈరోజు వచ్చిందండి 3/4/2018. ఈ నోటీస్లో ఉన్నది ఏంటంటే మళ్ళీ రీటెస్ట్ పెడుతున్నాము, అది ఆన్లైన్ బేస్డ్ పెడుతున్నాము. ఆ డేట్ ఎప్పుడు ఉంటుందంటే మేలో ఉంటుంది. ప్లస్ ఎగ్జామ్ వచ్చి మీకు మే ఫస్ట్ వీక్లో ఉంటుంది. అంటే మీరు సాటర్డే సండే మండే ట్యూస్డే అలా 4 డేస్ చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్చ్ కాబట్టి మేలో అంటే మీకు కన్ఫామ్గా 11th నుంచి ఎగ్జామ్ ఉండొచ్చు అండి. 12th నుంచి కానీ 12th నుంచి 15th వరకు ఎగ్జామ్ ఉండొచ్చు మేలో. అది మిస్ అయితే 19th నుంచి 22nd వరకు ఉండొచ్చు అండి. సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలండి ఇప్పటి నుంచే. మీరు అలాగే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సేమ్ ప్యాటర్న్లోనే ఉంటుంది దగ్గర. మీకు ఆల్రెడీ మీకు సిలబస్ కానీ మీకు అన్ని డీటెయిల్స్ మా ఛానల్లో ఉన్నాయి. మా ఛానల్ మీకు ఎలా వర్క్ చేయాలి అన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్నీ మళ్ళీ చూస్తారు అనుకుంటున్నాము. మీకు ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్స్లో మీరు టైప్ చేయండి. మీకు ఏం కావాలి, ఎటువంటి వీడియోస్ కావాలి, ఏ టాపిక్ మీద కావాలనేది మాకు చెప్తే మేము దాని మీద చేసి పెడతాము వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం. అట్లానే మెకానికల్ కూడా వీడియో చేయాలనుకుంటున్నాము. అంటే మాకు సరైన ట్యూటర్ దొరక్క ఇప్పుడు దాకా మెకానికల్ చేయలేదు. మెకానికల్ కూడా దొరికితే మేము మెకానికల్ కూడా వీడియో అప్లోడ్ చేస్తాం. సో మీరు ఆన్లైన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం మంచిదండి. ఇంకో సజెషన్ ఏంటంటే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్ ఎగ్జామ్కి వెళ్ళిపోకుండా ముందు మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. చాలామంది చూశాను మౌస్ హ్యాండ్లింగ్ కూడా చాలా మందికి రాదు. ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు నుంచి మౌస్ హ్యాండ్లింగ్ అన్నీ బాగా నేర్చుకుంటే ఆన్లైన్ టెస్ట్లు ఎక్కువ రాయండి. రోజుకు ఒక ఆన్లైన్ టెస్ట్ రాయండి. మీకు ఆల్రెడీ నేను కొన్ని వెబ్సైట్ల పేర్లు చెప్పాను. గ్రేడప్ అనే వెబ్సైట్ పేరు చెప్పాను. ఆ వెబ్సైట్లోకి వెళ్తే వైజాగ్ స్టీల్ కోసం ప్రత్యేకించి ఆన్లైన్ టెస్టులు ఉంటాయి అందులో. అంటే వైజాగ్ స్టీల్ ప్యాటర్న్ ఎట్లా ఉందో సేమ్ ప్యాటర్న్లో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో మీరు రోజుకు ఒక ఆన్లైన్ టెస్ట్ రాశారనుకోండి, మీకు అనాలిసిస్ ఇస్తాడు. ఆ అనాలిసిస్ ఎలా అంటే మీరు ఎగ్జామ్ ఏ జోన్లో బాగా రాయగలుగుతున్నారు, ఏ జోన్ బాగా రాయలేకపోతున్నారు అని మీకు తెలుస్తుంది. సో ఆ జోన్లో మీరు బాగా ప్రిపేర్ అయితే ఈజీగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ జాబ్ కొట్టొచ్చండి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. స్టీల్ ప్లాంట్ లోపడైతే చాలా రిక్రూట్మెంట్ ఉందండి. ఇది సరిపోదు. ఇంకొక నోటిఫికేషన్, ఇంకో 2 నోటిఫికేషన్ ఇస్తే కానీ లోపల ఖాళీ భర్తీ చేయలేము. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. గోల్డెన్ ఛాన్స్ ఇది. 700 పోస్టులు అంటే చాలా పెద్దదండి. మనకి ఇందులోనే ఎలక్ట్రానిక్స్ కోసం కొంతమంది అడుగుతున్నారు వీడియోలో కామెంట్స్లో. ఎలక్ట్రానిక్స్ కోసం సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చాడు. అది కూడా అనౌన్స్ చేస్తాడు. ఈ ఎగ్జామ్తోనే వాళ్ళకి కూడా ఎగ్జామ్ పెడతాడు. నెక్స్ట్ కళాశీల్ నోటిఫికేషన్ ఉంది. ఇది అయిన తర్వాత కళాశీల్ కూడా అనౌన్స్ చేస్తాడు. ప్రస్తుతానికైతే జూనియర్ ట్రైనీ టెస్ట్ కోసమే ఈ నోటీస్ ఇచ్చాడు. కళాశీ నథింగ్ బట్ ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీ కూడా త్వరలో అనౌన్స్ చేస్తాడండి. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి అప్డేట్స్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, ఆర్ఆర్బీ జాబ్స్ గురించి కానీ, జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానీ ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ చూడండి. మా ఛానల్లో ప్రతి దాని గురించి మేము వీడియో చేస్తున్నాము. మీకు ఎటువంటి కావాలని కూడా కింద కామెంట్స్లో రాస్తే ఆ రకమే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్లో ఒక టాపిక్ వైజ్ కావాలనుకుంటే ఆ టాపిక్ గురించి అడగండి. మీకు ఇమీడియట్గా చేయకపోయినా ఫ్యూ డేస్లో మీకు అప్డేట్ చేస్తాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా
నోటిఫికేషన్ పొందాలనుకుంటే బెల్ మీద ప్రెస్ చేయండి. ఇంకో విషయం అండి, మా ఛానల్ చూస్తున్న వాళ్ళు 50% మాత్రమే సబ్స్క్రైబ్ అయి ఉన్నారండి. అంటే 50% పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదు. మీకు సబ్స్క్రైబ్ అయిన వల్ల మీకు ఏం లేదంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది, అవసరం ఉంటే చూస్తారు, లేదంటే క్లియర్ చేసేస్తారు. సో సబ్స్క్రైబ్ అండి, అది ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే మీరు మంచి వీడియో అని వస్తే మిస్ అవ్వే అవకాశం ఉండొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదండి స్టీల్ ప్లాంట్కి వచ్చిన నోటీసు. అర్థమైంది కదండి. మే 1st వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. ప్రిపేర్ అవ్వండి బాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.